మౌని అమావాస్య సందర్భంగా నెల్లూరు నగరంలోని శ్రీ వైద్య వీరరాఘవస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. నగరంతో పాటు నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 16వ శతాబ్దం నుంచి ప్రాచుర్యంలో ఉన్న ఈ ఆలయంలో తై అమావాస్య పర్వదినం రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. విశ్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయంలో శతాబ్దాల నుంచి తిరునాళ్లు నిర్వహిస్తూ వస్తున్నారు. 16వ శతాబ్దం నుంచి తై అమావాస్య తిరునాళ్లను ఏటికేడు భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సంతానం, ఆరోగ్యం, దీర్ఘకాలిక రోగాల నివారణ కోసం తై అమావాస్య రోజు ఆలయంలోని శివలింగానికి ఉప్పు పోసి పూజలు చేస్తారు. ఇదే క్రమంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి ఉప్పు సమర్పించారు. అలా కోర్కెలు తీరిన వారు ఆలయ ఆవరణలోని వేమలశెట్టి బావిలో బెల్లం వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చిన భక్తులు బావిలో బెల్లం వేసి మొక్కులు చెల్లించారు. పలువురు ప్రముఖులు సైతం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మన స్వామివారికి త్రై అమావాస్య రోజు, చోళంగ అమావాస్య రోజు స్వామివారికి మొక్కుబళ్ళు పెట్టుకుంటే తప్పకుండా తీరిపోతుంది తల్లి. వచ్చి మొక్కుబళ్ళు పెట్టుకొని స్వామివారికి, ఇది వేమాలశెట్టి బావిగా ప్రసిద్ధి చెందింది. వేమాలశెట్టి వేమాలయ్య వేమాలమ్మ స్వామివార్లు ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. వీళ్ళు ఏంటంటే బెల్లం, మనము వీళ్ళకి మొక్కుబడి పెట్టుకొని బెల్లం ఒక గడ్డ వేసి మొక్కుబడి పెట్టుకుంటే ఆ కోరికలన్నీ తీరిపోతాయి. ఈ త్రై అమావాస్య రోజు, మౌని అమావాస్య రోజు వచ్చి దేవస్థానంలో అందరూ మొక్కుబడులు పెట్టుకొని కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తారు. వైద్య వీరరాఘవస్వామి దేవస్థానంలో ఉప్పు, మిరియాలు, బెల్లం వేసి మొక్కుబడులు తీర్చుకుంటే తప్పకుండా తీరిపోతున్నాయి. స్వామివారి కోరిక మేరకు అన్ని కోరికలు తీరుతాయి. దేవస్థానానికి వచ్చి అందరూ కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తారు.